మొదటికే మోసం. ఒకానొక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికీ వయసు అయిపోవటంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏదో సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినటానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయేవి. అదే సమయంలో వాటికో జింకపిల్ల దొరికింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దానితో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన వచ్చింది మొదట నాకు. అందుకే ముందు నేనే తింటానంది. దానికి చిరుతకు ఎక్కడా లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నది చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం నువ్వే తినేస్తావు. ఇద్దరం కలిసి వేటాడాం కదా, కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటా పెరిగాయి. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక గుట్టనక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క కబుక్కున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుత.